నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అంటే మానవుడు మహా అయితే 70 ఏళ్ళు బ్రతుకుతాడట, లేకపోతే 80 ఏళ్ళు బ్రతుకుతాడు. మీ బైబిల్లో అలాగే రాసి ఉంటుంది, 120 ఏళ్ళు బతికారు అని చెప్పేవాళ్ళు ఉంటారు. 120 కాదు, పోనీ 200 వేసుకోండి. నువ్వు 200 ఏళ్ళు బ్రతికినా ఏదో ఒక రోజు ఈ భూమి మీద చనిపోక తప్పదు, ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు. ధనవంతుడని, పేదవాడని, జ్ఞాని అని, జ్ఞానం లేనివాడని ఏ భేదము లేదు. ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు. ఈ భూమిని విడిచిపెట్టిన తరువాత తప్పనిసరిగా మనిషి ఎక్కడికి వెళ్తాడో ఇక్కడ బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలి. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. చచ్చాక చూద్దామని, చచ్చాక ఎవడు చూడొచ్చాడని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఏం చూస్తాం చచ్చాక? చనిపోయిన వాళ్ళు ఏం చూశారు? పోని చూసిన వాళ్ళు ఏమన్నా వచ్చి చెప్పారా వెనక్కి అక్కడ ఇలా ఉందని? ఆలోచన చేసుకోవాలి. మనము ఏదో ఒక వేదాంతం మాట్లాడుతున్నాము, ఒక వైరాగ్యంతో మాట్లాడుతున్నామని కాదు. అసలు మానవుని మరణం తర్వాత ఉండే పరిస్థితి ఏంటి అని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద, ఈ విశ్వములో ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలడు. మరణం తర్వాత ఏముందో మనిషి చెప్పలేడు. ఎందుకంటే చనిపోయినాడు మనిషి. మేధావులు చనిపోయారు, జ్ఞానులు చనిపోయారు, అవతార పురుషులు అనబడిన వారు చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు. ఎవరు వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పలేదే. వెనక్కి వచ్చి చెప్పగలిగిన సమర్థత, సామర్థ్యం ఒక ఆయనకే ఉంది. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మట్టిలో మట్టి అయిపోయి ఉండిపోకుండా ఆయన మళ్ళీ అక్కడ నుండి సజీవుడుగా బ్రతికి తిరిగి రావటం వల్ల అక్కడ ఏం జరుగుతుందో చెప్పటానికి సమర్థుడుగా యేసు ప్రభు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏముంది అనంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము కానీ, లేక మీరు భూమి మీద ఉన్నటువంటి ఏ ధర్మశాస్త్రములైనా సరే మీరు చూడొచ్చు. మరణం తర్వాత మనిషికి ఇంకొక లోకం ఉంది, ఇంకో జీవితం ఉందనే చెబుతాయి. దానికి సంపూర్ణ క్లారిటీ ఇచ్చిన గ్రంథము బైబిల్. బైబిల్ గ్రంథములో చెప్పబడిన మాట ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. యోహాను సువార్తలో యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక. హెబ్రీ పత్రికలోనేమో తీర్పు ఉందని చెప్పారు. అసలు ఆ తీర్పులోనికే రాకుండా ఉండే మార్గాన్ని ప్రభు చూపించారు. ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉండే దారి, ఆ తీర్పులో నిలబడకుండా ఉండేటువంటి అవకాశం ఏదన్నా ఉంది అంటే యేసు ప్రభుని నమ్ముకోవడమే, ఇక వేరే దారిలే. తీర్పులోకి వెళ్తాను సార్, అదంతా చూస్తాను సార్, జడ్జి గారు ఎవరో చూస్తాను, అక్కడ నేరస్తులందరినీ చూస్తాను, ఏం చెప్తారో చూస్తాను అని అంటే తీర్పులోకి వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళొద్దని ఆపరు. కానీ తీర్పులోకి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే, నీ భూలోకంలో నీకున్న ఆయుష్కాలంలో సృష్టికర్తను నమ్మనందుకు, సృష్టికర్తను తెలుసుకోనందుకు, అసలు దేవుడెవరో తెలియకుండానే నీవు చనిపోయినందుకు, దేవుడెవరో తెలిసి కూడా నమ్మనందుకు, ఇలాంటి పరిస్థితులన్నిటికీ అక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తీర్పులో జరిగేదంతా ఏంటంటే, నీవు ఈ విధంగా చనిపోయావు గనుక, లేక నీవు పాపముతో చనిపోయావు గనుక నీకు ఇది అని ఒక శిక్ష, నరక శిక్షలోనికి నిన్ను పంపించేస్తారు. అక్కడికి తప్పించుకునే అవకాశం ఉండదు అక్కడ. ఏదన్నా ఉంటే ఇక్కడే. అందుకని అసలు ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉంటే మంచిది కదా. అది యేసయ్య చెప్తున్నారు. నువ్వు అసలు ఆ తీర్పులోకి వెళ్ళొద్దు అని అనుకుంటే గనక నీకున్న ఒకే ఒక్క దారి, అవకాశం ఏంటంటే, భూమి మీద బ్రతికుండగానే, బొందిలో ప్రాణం ఉండగానే నీలో ఉన్న పాపపు స్వభావము నుండి విడుదల పొందాలి. అలా విడుదల పొందాలి అంటే నీకు అవసరమైంది పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తం చిందించింది ఒక్క దేవుడు, ఒక్క అవతారం ఎత్తి యేసుక్రీస్తు అనే నామములో ఈ లోకములో ఆయన చిందించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి
జన్మ కర్మ పాపముల నుండి విడుదల కలుగుతుంది. మరీ ముఖ్యంగా మరణం తర్వాత ఉండేటువంటి ధవళ సింహాసనము దగ్గర దేవుడు తీర్చే తీర్పులు నువ్వు ఉండవు. ఆ తీర్పులోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ తీర్పులోకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు, పరలోకానికి అవకాశం ఉండదు. కనుక ఆ తీర్పులోకే వెళ్ళొద్దు అంటున్నాను నేను. వెళ్ళొద్దు అని అనుకుంటే గనక పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఇది బలవంతం చేసేది కాదు. బలవంతం చేసేదైతే ఏముందండి, నలుగురు తాళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కట్టేసుకుంటే వెళ్ళి నీళ్లలో ముంచొచ్చు, బాప్తీసాలు ఇచ్చేయచ్చు. ఇది బలవంతం చేసేది కాదు, స్వేచ్ఛాపూర్వకమైనటువంటి సువార్త. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అన్నాడు, అంతే. నీ ఇష్టం, అది బలవంతం ఏం లేదు. మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బలవంతంగా నీళ్లలో మునగల. స్వేచ్ఛాపూర్వకంగా యేసుక్రీస్తుని హృదయములో అంగీకరించి చేర్చుకొని మారు మనసు పొంది నీటి మూలంగా బాప్తీసం తీసుకుని పాపాలు కడిగేసుకున్నాం. ఇంత మంచి సువార్త, ఇంత మంచి మాటలు ఎవరు చెప్తారండి? కాబట్టి యేసు ప్రభు అంటే నీకు ద్వేషం, క్రిస్టియానిటీ అంటే నీకు నచ్చదు. సరే, ఎందుకు నచ్చదు? ఒక బలమైన కారణం చెప్పు. యేసు ప్రభు అంటే నీకు ఎందుకు ఇష్టం లేదంటే ఏమో తెలియదండి, నాకు ఇష్టం లేదంతే. నిష్కారణముగా యేసు ప్రభుని ద్వేషిస్తూ రక్షణ పోగొట్టుకుంటున్నారే, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది ఏమన్నా న్యాయమేనా? కాబట్టి రేపో మాపో చనిపోతామండి. చనిపోయే ముందు కీడెంచి మేలెంచమన్నారు. బ్రతికుండగా యేసు ప్రభువును ఒక్కసారి ఆలోచన చెయ్యండి, వినండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతని భద్ర మహర్షి చెప్పాడా? వినండి. కాస్త 4 మంచి మాటలు చెబుతున్నాం, శ్రద్ధగా ఆలకించండి, అంగీకరించండి, ఆలోచించండి. యేసు ప్రభువే రక్షకుడు. యేసు ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. మేము చెప్పాము, వెళుతున్నాం. మీరు ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసి ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇక్కడే దగ్గరలో సేవకులు ఉంటారు, రండి. మీ ప్రశ్నలకు సమాధానం తీర్చుకోండి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోండి. మీ జన్మకర్మ పాపములు క్షమించబడతాయి. పరలోక రాజ్యములో మీ పేరు రాయబడుతుంది. మరణం తర్వాత నిత్య జీవములో మీరు ఉంటారు. ఈ సూక్ష్మములు మోక్షాన్ని మీరు అంగీకరించినట్లయితే ఇప్పుడే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని మీరు ఉన్న చోట మీ ఇంట్లో మోకరించి చేతులు జోడించి యేసు నామంలో ప్రార్థన చేయండి. మీకు రక్షణ దొరుకుతుంది, సుఖశాంతులు లభిస్తాయి, ఆత్మశాంతి లభిస్తుంది, సమాధానం దొరుకుతుంది. మీరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకర్ల మీ కష్టాల్లో బాధల్లో మిమ్మల్ని ప్రేమించే యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. ఈ సమయంలో ఈ ప్రాంతం అంతటిని దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము, యేసు నామములో దీవిస్తున్నాము. డబ్బుందని, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, జ్ఞానం ఉందని జ్ఞానాన్ని బట్టి సృష్టికర్తమైన నిన్ను దూరం చేసుకుంటున్నటువంటి ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి మనోనేత్రాలు వెలిగించండి స్వామి. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం గనుక ఒక్కసారి నీ బిడ్డలు ఆలోచించుటకు సహాయం చేయమని, ఈ సువార్తను ఫలింపజేసి నీ ప్రజలు రక్షణలోకి వచ్చినట్లు కృప దయచేయమని, ఈ ప్రాంతంలో ఉన్న వారి వ్యాపారములు, వారి కష్టఫలాలు మీరు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.